అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. సూరతుల్ మాయిదా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఆయత్ నంబర్ 1. యా అయ్యుహల్లదీన ఆమనూ ఔఫూ బిల్ ఉఖూద్ ఉహిల్లత్ లకుం బహీమతుల్ అన్ఆమి ఇల్లా మా యుత్లా అలైకుం గైర ముహిల్లిస్ సైది వ అంతుం హురుమ్ ఇన్నల్లాహ యహ్కుము మా యురీద్. 5. అల్ మాయిదా సూరా. అవతరణ మదీనా. ఆయతులు 120. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత నంబర్ 1. ఓ విశ్వాసులారా, ప్రమాణాలను ఒప్పందాలను నెరవేర్చండి. మీకు చదివి వినిపించబడేవి తప్ప మిగిలిన చతుష్పాద పశువుల్ని మీకోసం ధర్మసమ్మతం హలాలు గావించబడ్డాయి. అయితే మీరు ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు వేటను ధర్మసమ్మతంగా పరిగణించకండి. నిశ్చయముగా అల్లా తాను కోరినది ఆజ్ఞాపిస్తాడు. 1. అరబీలో ఉహూద్ అనే పదం వచ్చింది. ఇది అఖ్ద్ అనే పదానికి బహువచనం. అఖ్ద్ అంటే ముడివేయటమని అర్థం. ఈ పదాన్ని ఏదైనా వస్తువుకు ముడివేయటం కోసము ఉపయోగిస్తారు. అలాగే గట్టి ఒప్పందం చేసుకోవడం అనే భావంలో కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ అఖ్ద్ అంటే దేవుడు మానవులకు జారీ చేసిన ఆజ్ఞలు అని భావం. మనుషులు పరస్పరం చేసుకునే వ్యవహారాలకు, రకరకాల ఒప్పందాలకు కూడా ఈ పదం వర్తిస్తుంది. వ్యవహారం దైవంతో జరిగినదైనా, సాటి మనుషులతో జరిగినదైనా రెంటికి కట్టుబడి ఉండడం ఎంతో అవసరం. 2. ఈ వివరాలు 3వ ఆయతులో రానున్నాయి. 3. అరబీలో బహీమతుల్ అన్ఆమ్ అని ఉంది. బహీమ అంటే చతుష్పాదం, 4 కాళ్ళపై నిలబడే జంతువు అని అర్థము. ఇది బహ్మున్ లేక ఇబ్హామ్ అనే మూల పదం నుంచి ఏర్పడింది. ఇబ్హామ్ అంటే అస్పష్టత. జంతువుల పలుకు, సంభాషణ అస్పష్టంగా అర్థం కాకుండా ఉంటుంది కనుక వాటిని బహీమ అని అనడం జరిగిందని కొంతమంది చెబుతారు. ఇకపోతే అన్ఆమ్, ఒంటె, ఆవు, మేక, పొట్టేలును అన్ఆమ్ అంటారు. దీని మూలపదానికి మెత్తదనం అన్న అర్థం ఉంది. పైన పేర్కొనబడిన పశువుల నడకలో కూడా కాస్త మెత్తదనం ఉండడం చేత వాటిని అన్ఆమ్ అని పిలిచారు. మొత్తానికి ఈ చతుష్పాద పశువులు బహీమతుల్ అన్ఆమ్, ఆడ మగ కలిపి మొత్తం 8 రకాలు ఉన్నాయి. వీటి వివరాలు అల్ అనామ్ సూరా 143వ ఆయతులో వస్తుంది. ఇవి గాక లేడీ, జింక మొదలగు వేటాడబడే జంతువులు కూడా ధర్మసమ్మతమే. అయితే హజ్ మరియు ఉమ్రాల కోసం ఇహ్రాం దీక్షభూని ఉన్నప్పుడు ఈ జంతువులను కానీ పక్షులను కానీ వేటాడడం ధర్మసమ్మతం కాదు. సున్నతులో తెలపబడిన సూత్రాల ప్రకారం ఏ జంతువులు కోరపళ్లతో చీల్చినవో అంటే జూ నాబ్ కావో, మరే పక్షులు పంజాతో దాడి చేయవో అంటే జూ మిక్లబ్ కావో, అవన్నీ ధర్మసమ్మతమే. అల్ బకరా సూరా 173వ ఆయతకు ఇవ్వబడిన వ్యాఖ్యానంలో ఈ వివరాలు వచ్చాయి. జూ నాబ్ అంటే కోరపళ్లతో జంతువులను పట్టుకొని చీల్చి తినే జంతువులు. ఉదాహరణకు పులి, చిరుతపులి, కుక్క, తోడేలు మొదలైనవి. జూ మిక్లబ్ అంటే పంజాతో వేటాడే పక్షులు. ఉదాహరణకు డేగ, రాబందు, గ్రద్ద మొదలగునవి. ఆయత్ నంబర్ 2. యా అయ్యుహల్లదీన ఆమనూ లా తుహిల్లూ షఆయిరల్లాహి వలషహ్రల్ హరామ్ ولا الشهر الحرام ولا الهدي ولا القلائد ولا آمين البيت الحرام ولا آمين البيت الحرام يبتغون فضلا من ربهم ورضوانا وإذا حللتم فاصطادوا
ولا يجرمنكم شنآن قوم أن صدوكم عن المسجد الحرام أن تعتدوا وتعاونوا على البر والتقوى ولا تعاونوا على الإثم والعدوان واتقوا الله إن الله شديد العقاب. ఆయత నంబరు 2. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లా చిహ్నాలను గాని ఏ నిషిద్ధ మాసాన్ని గాని అగౌరవపరచకండి. కుర్బానీ నిమిత్తం కాబా గృహానికి కొనుగోబడుతున్న జంతువుల మెడలో పట్టాలు కట్టబడి ఉన్న జంతువుల జోలికి పోకండి. అలాగే తమ ప్రభు అనుగ్రహాన్ని ప్రసన్నతను పొందే ఉద్దేశంతో పవిత్ర గృహం కాబా వైపుకు వెళుతున్న వారికి అడ్డం తగలకండి. అయితే మీరు ఇహ్రాం దీక్షను విరమించిన మీదట వేటాడవచ్చు. మజిదే హరాంకు పోకుండా ఒకప్పుడు మిమ్మల్ని నిలువరించిన వారి పట్ల ద్వేషం మిమ్మల్ని హద్దు మీరిన వారుగా మార్చివేయరాదు. సత్కార్యాల్లో అల్లా భీతితో కూడిన విషయాలలో ఉండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాప కార్యాల్లో దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి. అల్లాకు భయపడుతూ ఉండండి. నిస్సందేహంగా అల్లా చాలా కఠినంగా శిక్షించేవాడు. 4. అరబీలో షాయిర్ అని ఉంది. ఇది షాయిరతున్కు బహువచనం. షాయిర్ అంటే చిహ్నాలు, సూచనలు అని అర్థం. దేవుడు ఏ ఏ వస్తువులను భక్తికి, పవిత్రతకు సూచనలుగా చేశాడో వాటిని దేవుని చిహ్నాలుగా పరిగణిస్తారు. కొంతమంది విద్వాంసులు ఈ పదాన్ని సర్వసాధారణ భావంలో తీసుకోగా మరికొంతమంది హజ్, ఉమ్రాలకే పరిమితం చేశారు. అంటే హజ్, ఉమ్రా యాత్రలో చేయవలసిన పనులన్నమాట. అలాగే హజ్, ఉమ్రాల సంకల్పంతో దైవగృహం వైపుకు సాగిపోయే వారిని అడ్డుకోవడం కూడా దేవుని చిహ్నాలను అగౌరవపరచడం కిందకే వస్తుంది. 5. అరబీలో అషహరల్ అరామ్ నిషిద్ధ మాసము అని ఏకవచనం ప్రయోగించబడింది. అయితే భావం రీత్యా నిషిద్ధ మాసాలన్నీ అందులోకి వచ్చేస్తాయి. నిషిద్ధ మాసాలు లేక గౌరవపదమైన మాసాలు అంటే రజబ్, జుల్ఖైదా, జిల్ హజ్జ, ముహర్రం ఈ 4 మాసాలకు అల్లా కల్పించిన గౌరవ ప్రతిపత్తిని కాపాడాలి. ఈ మాసాల్లో యుద్ధాలు చేయడము, రక్తపాతం సృష్టించడము తగదు. ఆయుధుల్లో ఏకవచన ప్రయోగాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది విద్వాంసులు ఇక్కడ నిషిద్ధ మాసం అంటే జిల్ హజ్జ మాసం ఒక్కటే అని అభిప్రాయపడ్డారు. తౌబా సూరాలో ముష్రికులు ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిని వధించండి అన్న ఆయతు అవతరణతో అసలు ఈ ఆయతులోని మాసాల నిషిద్ధతే రద్దయిపోయిందని మరికొంతమంది భావించారు. కానీ ఈ విధంగా భావించనవసరం లేదు. పై 2 ఆదేశాలకు వాటి ఆచరణ పరిధులున్నాయి. వాటి మధ్య ఎలాంటి వైరుధ్యం లేదు. 6. హజ్ యాత్రికుడు హరాంలో కుర్బానీ ఇవ్వడానికి తన వెంట తోలుకుని వెళ్లే పశువును హదీగా వ్యవహరిస్తారు. ఖలాయిద అనే పదం ఖలాదతున్ నుండి వచ్చింది. అంటే మెడలో కట్టబడిన పట్టాలు అని అర్థం. గుర్తు కోసం మెడలో బూట్లు కానీ లేక పట్టాలు కానీ కట్టబడి ఉండి హజ్ లేక ఉమ్రా యాత్ర సందర్భంగా కుర్బానీ చేయబడే పశువులని ఇక్కడ దాని భావం. మొత్తానికి ఖలాయిద్ అంటే హరాంకు కొనిపోబడే పశువులు మాత్రమే. అరబీ మూలంలో ఖలాయిదుకు ముందు వచ్చిన హదీ అన్న పదానికి కూడా అర్థం అదే. అయితే వాటి ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ 2 పదాలను ఉపయోగించడం జరిగింది. మొత్తానికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే అటువంటి పశువులను ఎవరి నుండి లాక్కోవడం కానీ హరాంకు వెళ్లకుండా అడ్డుకోవడం కానీ చేయరాదు. 7. అంటే హజ్, ఉమ్రాల ఉద్దేశంతో కానీ ఉపాధి అన్వేషణలో కానీ పవిత్ర క్షేత్రానికి వెళ్ళేవారిని అడ్డుకోకండి, వారిని వేధించకండి. ఈ ఆజ్ఞ విశ్వాసులు, ముష్రికులు కలిసి హజ్ చేసే కాలానికి సంబంధించిందని. తరువాత తౌబా సూరాలో 28వ ఆయతు ముష్రికులు అపరిశుద్ధులు కనుక ఈ ఏడాది తరువాత వారు కాబా గృహం దరిదాపులో కూడా పోకూడదు అన్న ఆయతు అవతరించిన తర్వాత పై ఆయతులో ముష్రికుల మటుకు భావం రద్దయిపోయిందని కొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఆయతు రద్దు కాలేదని, పైగా ఇదొక ముహకం అనగా అమల్లో ఉన్న ఆయతు అని, ఇందులో ఆజ్ఞ ముస్లింలకు సంబంధించినది మాత్రమేనని మరికొంతమంది పండితులు చెప్పారు. ఫతహుల్ ఖదీర్. 8. ఇహ్రాం అంటే హజ్, ఉమ్రాల కోసం బూనే దీక్ష. ఈ దీక్ష బూనిన వారు 2 తెల్లటి దుప్పట్లు ధరిస్తారు. సాధారణ సమయాలలో ఒక ముస్లింకు హలాల్ ధర్మసమ్మతంగా ఉండే కొన్ని పనులు ఇహ్రాం స్థితిలో హరాం నిషిద్ధం అయిపోతాయి.
వాటిల్లో వేటాడడం కూడా ఒకటి. 9. ముష్రికులు హిజ్రీ 6వ ఏట ముస్లింలను కాబా గృహం సందర్శించకుండా అడ్డుకున్న సంగతి వాస్తవమే. అయినప్పటికీ మీరు ఆ సంగతిని జ్ఞాపకం ఉంచుకోండి. వారిపై ప్రతీకారానికి దిగకండి. ప్రతీకారం తీర్చుకునే స్థితిలో ఉన్నప్పటికీ శత్రువును క్షమించి వదిలిపెట్టడం అత్యుత్తమమని ఈ ఆయతులో బోధించబడింది. 10. అత్యుత్తమమైన నీతి సూత్రం ముస్లింలకు ఇవ్వబడింది. దాన్ని ప్రతి ముస్లిం అడుగడుగునా క్షణాన గుర్తుంచుకొని తదనుగుణంగా మసులుకోవాలి. మంచి పనులలో పరస్పరం చేదోడు వాదోడుగా ఉండడం, చెడ్డ చేష్టలకు పాపిష్టి పనులకు పచ్చజెండా చూపకుండా ఉండడంలోనే సమాజ శ్రేయస్సు, పురోగతి, మానవ మనుగడ ఇమిడి ఉన్నాయి. నేటి ముస్లింలంతా ఈ సూత్రాన్ని తమ మధ్య అమలు పరిస్తే ఎంత బాగుండు.